రజనీని వెతకడానికి అని వెళ్ళిన కాంచనకి ప్రభాకరు రజని కనిపించడం, వానలో తడుచుకుంటూ వచ్చినటువంటి కాంచన మండువాలో అట్లా మంచం మీద పడుకోవడం జరిగింది. తర్వాత ఏమైందనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. కాంచన కళ్ళు తెరిచి చూసింది. నోరు చేదుగా ఉంది, శరీరం నీరసంగా, కళ్ళు మంటలుగా ఉన్నాయి. అమ్మా ఎలా ఉంది? పక్కనే కూర్చుని ఉన్న అనంతయ్య అడిగారు. బాగానే ఉంది, నీరసంగా అంది. కాంచన నీరసంగా ఆయన వైపు చూసింది. బాబాయ్ పిలిచింది. ఏమిటమ్మా? నాకేమైంది? ఏం కాలేదు, వర్షంలో తడిశావు, కాస్త జ్వరం వచ్చింది అంతే. వర్షంలో తడిశానా? ఎప్పుడు? కాంచన కనుబొమ్మలు ముడిచి ఆలోచనగా చూసింది. ఎప్పుడు తడిసింది తను? ఈ మందు వేసుకోమ్మా. ఆయన వచ్చి మంచం మీద కూర్చొని కాంచనని లేవదీశాడు. కాంచన లేస్తుంటే కళ్ళు తిరిగాయి. అబ్బా నీరసంగా ఉందేమిటి? జయా, కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు అనంతయ్య. అక్కడికి కాస్త దూరంలో స్తంభాన్ని ఆనుకొని కూర్చుని ఉన్న జయ లేచి వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి ఇచ్చాడు. అనంతయ్య కాంచన చేత మందు మింగించారు. అబ్బా చేదు పుట్ట అంది. తగ్గిపోతుందిలే. కాంచన లేచి కూర్చుంది. జయసింహ గోడకి దిండు వేశాడు. కాంచన సత్తువలేని దానిలా ఆనుకుని కూర్చుంది, బలం లేనట్టుగా. ఇంతలో వీధిలో నుంచి పంతులు గారు ఎవరో కేక పెట్టారు. వస్తున్నా భీమరాజు, ఆయన కేక పెట్టారు. జయసింహ వైపు చూస్తూ, జయా నేను ఇప్పుడే వస్తాను, కాసేపు అమ్మాయి దగ్గర కూర్చో అని పురమాయించి బయటికి వెళ్ళిపోయాడు. జయసింహ కాంచన వైపు చూశాడు. ఎలా ఉంది అడిగాడు. బాగానే ఉంది, నాలిక మాత్రం విషం తిన్నంత చేదుగా ఉంది. నాకేమైంది? విషజ్వరం వచ్చింది. మీరు వానలో బాగా తడిశారు, న్యూమోనియా వచ్చింది. మమ్మల్ని అందరినీ మీరు చాలా గాబరా పెట్టేశారు. ఒకరోజు రాత్రి బాబాయ్ గారు చాలా గాబరా పడ్డారు. కాంచన నవ్వింది. అంత ప్రమాదం జరిగిందా? నాకు చీమ చిటుక్కుమన్నా మెలకు వచ్చేస్తుందే. అలాంటిది ఇంతసేపు ఒంటి మీద స్పృహ లేకుండా ఎలా ఉన్నాను? ఎన్నాళ్ళయింది నాకు జ్వరం వచ్చి? నిన్ననా? అతను తల తిప్పాడు. మొన్న కాదు మరి? కాంచన గోడకేసి చూసింది. అక్కడ క్యాలెండర్ లేదు. 12 రోజులు దాటింది. 12 రోజులా? మై గాడ్! కాంచన నమ్మలేనట్టు చూస్తూ గుండెల మీద చేయి వేసుకుంది. అసలు ఇంత పెద్ద జ్వరం నాకెందుకు వచ్చిందబ్బా? నేనెందుకు తడిశాను? కాంచన ఆలోచనగా అంది. అంటుంటేనే కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదిలాయి. రాత్రి వేళ రైలు స్టేషన్, తను వెళ్ళటం, ప్రభాకర్ రజనీ తడుస్తూ ఇంటికి రావటం, కాంచనకి అంతా గుర్తు వచ్చింది. గుండెలని చీల్చుకుంటున్నట్టుగా నిట్టూర్పు వచ్చింది. చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. జయసింహ కాంచన మౌనానికి ఏ మాత్రం భంగం కలిగించకుండా అక్కడున్న పాత పుస్తకం తీసి తిరిగేయసాగాడు. జయా! కొద్దిసేపటికి కాంచన పిలిచింది. అతను తలెత్తి చూశాడు. కాంచన చూపులు శూన్యంలో చిక్కుపడి ఉన్నాయి. నా కోసం ఎవరైనా వచ్చారా? అతను ఒక్క నిమిషం క్రిందికి చూస్తూ ఆలోచించాడు. తలెత్తి కాంచన కళ్ళలోటికి సూటిగా చూస్తూ, ఎవ్వరూ రాలేదు అన్నాడు. ఎవ్వరూ రాలేదా? ఎవ్వరూ రాలేదు. అతను ఎవ్వరు అనే మాటని నొక్కి నొక్కి పలికాడు. మీకు జ్వరం వచ్చినప్పటి నుంచి మాస్టారుకు కాలు చెయ్యి ఆడలేదు. ఒకటే కంగారు పడిపోయారు. డాక్టర్ ఏమో అంత కంగారు పడవలసింది ఏమీ లేదన్నారు. అయినా సరే ఆయన వింటేనా వేరే ఊరు తీసుకెళ్తానని కూర్చున్నారు. నేనే నచ్చజెప్పి ఆయనని మాన్పించేసరికి నాకు తాతలు దిగి వచ్చారు. మేమిద్దరము వంతుల ప్రకారం కాపలా వేసుకొని మీ దగ్గర కూర్చున్నాం. పాపం సుబ్బమ్మ కూడా చేసింది. కాంచన కళ్ళలో నీళ్లు చిప్పిల్లినాయి. జయా, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నానే వాళ్ళు ఉండటము ఎంత అదృష్టం కదూ. నువ్వు బాబాయి లేకపోతే నేనేమైపోయేదాన్నో. బహుశా ఈ జ్వరం తట్టుకోలేక చచ్చిపోయి ఉండేదాన్నేమో.
కాంచన అంటుండగానే దుఃఖంతో కంఠం పూడిపోయింది. హఠాత్తుగా పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. జయసింహ వంగి కాంచనని సముదాయించబోయాడు. అంతలోనే ఆగిపోయాడు. జయసింహ నిస్సహాయంగా ఏడుస్తున్న కాంచనని చూడగానే ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో, ఆమె మనసులో బాధ ఏమిటో అతనికి తెలుస్తూనే ఉంది. నా కోసం ఎవరైనా వచ్చారా అని అడగటంలో ఆంతర్యం ప్రభాకర్ వచ్చాడా అనే అతనికి అర్థమైంది. జయసింహకి ప్రభాకర్ పేరు చెబితేనే ఒళ్ళు మండిపోతుంది. అతన్ని అనంతయ్య బలవంతంగా ఆపబట్టి సరిపోయింది. కానీ లేకపోతే వారం రోజుల క్రితం ప్రభాకర్ రజని వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడనే వార్త తెలియగానే వెళ్ళి వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొని పొడి చేసి వస్తానని అన్నాడు జయసింహ. ఆ వాన వచ్చిన రాత్రి ఏమైందో తెలియదు. మర్నాడు అతను అనంతయ్య గారింటికి వచ్చేసరికి ఆయన దిగాలు పడి కూర్చున్నాడు. ఆయన ముఖం చూస్తే ఎవరినో ప్రియమైన వారిని దహనం చేసి వచ్చినంత విషాదంగా ఉంది. ఏమిటి మాస్టారు, ఏమైంది? జయసింహ గాభరాగా అడిగాడు. ఆయన మౌనంగా గుప్పెట్లో ఉన్న కాగితం అతనికి అందించాడు. అతను నలిగిన ఆ కాగితాన్ని మడతలు సరిచేసి చూస్తుంటే, ఆయన నీకు చదవటం రాదు కదూ? ప్రభాకర్ రజని ఎక్కడికో వెళ్ళిపోయారు. రజని నేను పెళ్లి చేసుకున్నాం. మేము పెళ్లి చేసుకుంటాను కానీ వెళ్ళిపోతున్నాం. రజని నేను వెళ్ళిపోతున్నాం. మేము పెళ్లి చేసుకోవడానికని నిశ్చయించుకున్నాము. మీకు ఇష్టం లేకపోతే ఈ జన్మలో నా ముఖం చూడవద్దు అని వ్రాశాడు. హా, ఎంత ధైర్యం! ఎక్కడున్నారు వాళ్ళు అన్నాడు జయసింహ. రాత్రి రజని మన ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ప్రభాకరు స్టేషన్కి వెళ్ళి రజనీని తీసుకువచ్చి రాత్రి ఇద్దరు హోటల్లో ఉన్నారట. ఉదయము ట్రైన్కి వెళ్ళిపోయారు. ఎంక్వైరీ చేయగా స్టేషన్ మాస్టారు హోటల్ వాళ్ళు చెప్పారు. రాత్రి రజని ఫోన్ చేసిందని, కాంచన రజనీని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందని, ఆ సంభాషణ వల్ల తెలిసిందని నౌకరు చెప్పాడట. కానీ వాళ్ళు ఇంతకి తెగిస్తారని తను అనుకోలేదని భయపడుతూ చెప్పాడు. ప్రసాదరావు గారు ఏమంటాడు? ఏడుస్తున్నాడు. అన్నపూర్ణమ్మ గారిని అయితే ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నారు. ఇలా చేశాడేమిటి అని ఆవిడే గుండెలు బాదుకుంటుందిట. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు? జయసింహ కంఠం ఆవేశంగా పదునెక్కింది. అనంతయ్య పైకి చూపిస్తూ, ఆ సర్వేశ్వరుడికే తెలియాలి అన్నాడు. జయసింహ లేచాడు. అతని కళ్ళు హత్య చేయడానికి తెగించిన వాడిలా ఎరుపెక్కినాయి. లాల్చీ చేతులు పైకి తోసుకుంటూ, ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం అదేమంత కష్టం కాదు నాకు అన్నాడు. జయా, వద్దురా. మనము ఆవేశపడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ అనర్థం జరగటం మన దురదృష్టకరం అంతే. మీరలా తీసేయకండి. మనల్ని బాధ పెట్టిన వాడు అంతకు రెట్టింపు బాధపడి తీరాలి. పోలీస్ రిపోర్టు ఇవ్వకపోయారా అసలు? ఎందుకురా? అల్లరి మరింత ఎక్కువ చేసుకోవటానిక? మనం చూస్తూ నోరు మూసుకొని ఊరుకుందామా? అంత చవట సన్నాసులమా? నేను ఇప్పుడే వస్తానుండండి. అసలు ముందు వాడెక్కడున్నాడో మెడపట్టుకు లాక్కు వస్తే కానీ నాకు ఊపిరాడదు. ఏమనుకుంటున్నాడు? అమ్మాయి గారి జీవితంతో ఆడటానికి ఆమె ఒక బొమ్మ అనుకున్నాడా? వాడికి బుద్ధి చెప్పి తీరాల్సిందే. వాడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని నాకేంటి భయం? జయసింహ చెప్పులేసుకొని వెళ్తూనే ఉన్నాడు. జయా, ఆగు, వెళ్ళకు. వాడిని తీసుకువచ్చాకే మీకు కనపడడం. వాడు రాకపోతే చంపి శవాన్నైనా తీసుకుని వస్తాను. దూకుడుగా వెళ్ళిపోతున్న జయసింహని అనంతయ్య లేచి పరుగున వచ్చి చెయ్యి పట్టి ఆపాడు. నీకు పుణ్యం ఉంటుంది జయ. అసలే ఈ ప్రధానం ఆగిపోయిందంటే ఎంగేజ్మెంటు అంటే అందరికీ ఏం చెప్పాలా అని నేను సిగ్గుతో చిటికి చచ్చిపోతున్నాను. నువ్వు గొడవ చేస్తే నాకిక గోదారే శరణ్యం అవుతుంది. అదేం మాటండి? ఆడపిల్ల గల వాళ్ళం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మన పిల్ల బతుకే బజార్న పడుతుంది. మనం ఎంత గుంభనంగా ఉండాలి? నువ్వు ఆవేశంతో వీధిన పడ్డావంటే ఇంకా గోల అయిపోతుంది. ఇప్పుడు అసలు ఇంకా జరిగినట్టుగా మన 2 కుటుంబాలకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కాంచన ఎలాగూ జ్వరంగా ఉంది. అందువల్ల ప్రధానం క్యాన్సిల్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ గండం గడిస్తే తర్వాత ఏం చేయాలా అన్నది ఆలోచిద్దాం. అసలు కాంచనకి ఇంత జ్వరంగా ఉంటే నాకు కాస్త తోడుగా ఉండకుండా నువ్వు ఎక్కడికో పోతానని అంటావేమిటి
అన్నారు ఆయన. జయసింహలో ఆవేశం ఈ మాట వినగానే పొంగు తీసేసినట్టుగా తగ్గిపోయింది. అతని కళ్ళు మంచం మీద సలసల కాగే జ్వరంతో స్పృహ లేకుండా పడి ఉన్న కాంచన మీదికి మళ్ళినాయి. అనంతయ్య చెప్పింది కూడా నిజమే అనిపించింది. అతను ఆవేశాన్ని బలవంతంగా దిగమింగాడు. సరేలేండి, నేను వాళ్ళిద్దరిని మాత్రం వదలను. నా చేతిలో వాళ్ళ చావు రాసే ఉంది అన్నాడు శపథం చేస్తున్నట్టుగా. ఇంతలో కాంచన నిద్రలో కలవరిస్తుంది. ఇద్దరూ ఆదుర్దాగా మంచం దగ్గరికి పరిగెత్తారు. ఆ పూట నుంచి కాంచన జ్వరం వారిద్దరిని ఇంకేది ఆలోచించనేయలేదు, మెసలనేయలేదు. 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. కాంచన ఈరోజే కాస్త కళ్ళు తెరిచి ఈ లోకంలోకి వచ్చింది. మనుషుల్ని గుర్తుపట్టి మామూలుగా మాట్లాడింది. జయసింహ దిండులో తలదించుకొని ఏడుస్తున్న కాంచననే చూస్తున్నాడు. ఇంతలో అనంతయ్య అక్కడికి వచ్చాడు. ఎందుకేడుస్తోంది? కంగారుగా వచ్చాడు. జయసింహ సైగ చేసి ఆపు చేశాడు. అతను కూడా లేచి యువతలికి వచ్చి కాంచన అడిగిన మాటలు చెప్పాడు. జయసింహ చెప్పాడు. హారిదేవుడా, ఈ బాధ నుంచి అమ్మాయి కోలుకుంటుందా అన్నారాయన. జయసింహకి కూడా అదే అనిపించింది. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. జయసింహ, అనంతయ్య ఆయనతో పాటు లోపలికి వెళ్ళారు. కాంచన దిండులో తలదూర్చుకొని మూటలా పడి ఉంది. అమ్మా కాంచన, డాక్టర్ గారు వచ్చారు అన్నాడు అనంతయ్య. కాంచన కళ్ళు గట్టిగా తుడుచుకొని లేచి కూర్చుంది. రండి డాక్టర్ గారు, నేను మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టానా? నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. ఆ పెదవులు బలవంతంగా నవ్వటానికి ప్రయత్నిస్తున్నాయి. అంతలోనే వస్తున్న ఏడుపుని దిగమింగేస్తున్నట్టుగా బిగబట్టుకుంటున్నాయి. నేనేం భయపడలేదమ్మా, మీ బాబాయే వణికిపోయారు. ఆయన భయపడి హడావిడి చేసేశారు అన్నాడు డాక్టర్ గారు. కాంచన బాబాయ్ వైపు చూసింది. మా బాబాయ్కి నేను తప్ప ఎవ్వరూ లేరండి, ఆయన తప్ప నాకు కూడా ఎవ్వరూ లేరు. కాంచన పెదవులు బిగపట్టింది. ముక్కుపుటాలు అదరసాగాయి. జయ, ఆ కిటికీలో ఆ మందార పూలు నువ్వు పెట్టినవేనా? చాలా బాగుంది. నేను ఊరు నుంచి రాగానే ఈ గదిలో అడుగు పెట్టగానే అదే చూశాను. ఎంత బాగుందో తెలుసా? డాక్టర్ గారు, నాకు ఇక్కడ బాగాలేదండి, నేను హైదరాబాదు వెళ్ళిపోతాను. నన్ను పంపించి వేయమని బాబాయ్కి చెప్పండి, దయించి చెప్పండి అంటూ చేతులు జోడించింది కాంచన. ఆ క్షణంలో బేలగా బాధ దిగమింగడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న కాంచనని చూస్తుంటే జయసింహ గుండెలు పిండినట్టుగా అయ్యింది. అలాగే చెబుతాను, మీరు కాస్త కోలుకోండి. మీరు జ్వరంలో కూడా ఈ మాట చాలాసార్లు అన్నారు సుమా. ఏమిటి మీకు అసలు బాధ? ఇంజెక్షన్ చేస్తూ అన్నాడు. కాంచన ముఖం తిప్పుకుంది. చదువుకునే పిల్ల, సెలవులు పొడిగించారు, ఇక్కడ తోచడం లేదు. ప్రసాదరావు గారి అబ్బాయితో ప్రధానం అనుకున్నారు కదూ. ఏది? కాంచనకి జ్వరం కదూ అన్నాడు అనంతయ్య. డాక్టర్ అయితే మొదలు మనిషి కదా, కాబట్టి ఆరాలు తీసిందనమాట డాక్టర్ కూడా. జయసింహ వెంటనే డాక్టర్ గారి బ్యాగ్ అందుకుంటూ, డాక్టర్ గారు, మీకు టైం అయినట్టుంది కదూ, రండి అన్నాడు. డాక్టర్ గారు జయసింహ వంక కోపంగా చూశాడు. కానీ జయసింహ అది గమనించకున్నట్టే ఊరుకున్నాడు. అంటే ఏంది, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే డాక్టరు ఈ పనికి మళ్ళీ ముచ్చట్లు పెట్టాడు. ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవాలి కదా, మరి వాళ్ళ సొంత విషయాలు అడగడం ఎందుకు? మన పని ఏందో మనం చేసుకోక. అందుకోసమని జయసింహ డాక్టర్ గారి బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళింది. నన్ను మాట్లాడనియట్లేదని డాక్టర్ కోపం వచ్చింది అన్నట్టు. నా టైం సంగతి నాకు తెలుసయ్యా, ఏ పేషెంట్ దగ్గర ఎంతసేపు గడపాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. ఆయన కోపంగా జయసింహ చేతిలో బ్యాగు లాక్కున్నాడు. ఊరికే అన్నానండి, అంత కోపం ఎందుకు అన్నాడు జయసింహ. వాడికేం తెలియదులేండి, సర్ది చెప్పాడు అనంతయ్య. తెలియని వాళ్ళు మాట్లాడకుండా ఊరుకోవటం మంచిది. డాక్టర్ గారు జయసింహని తీవ్రంగా చూసి వెళ్ళిపోయారు. అనంతయ్య నిట్టూర్చాడు. జయ, ఆయనకి కోపం తెప్పించావురా అన్నాడు. పోనీయండి, ఆయన నాకేం వైద్యం చేయని అవసరం లేదు, చేతులు దులుపుకుంటూ అన్నాడు జయసింహ. 2 వారాలు గడిచినాయి. కాంచన బాగానే కోలుకుంది. ప్రభాకరు, రజని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట. ప్రభాకరు తండ్రికి ఉత్తరం రాశాడు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నేను చేసిన పని మీకు నచ్చకపోతే నేను మీ ఇంటికి రాను. నేను ఈ దిగువ వ్రాసిన అడ్రస్లో ఉంటున్నాను. నా మీద కోపం లేదని మీరనుకుంటే నాకు ఉత్తరం రాయవచ్చు. రజని నేను ఇంటికి వస్తాం, లేకపోతే మీరు వస్తే మరీ సంతోషం. నా పెళ్ళి నా ఇష్ట ప్రకారం నేను చేసుకున్నాను. దానికి మీరెవ్వరూ బాధపడకూడదని నా ఆకాంక్ష. మీరు నేను చేసింది తప్పు కాదని భావిస్తేనే మనం మళ్ళీ కలవటం జరుగుతుంది. ఇట్లు ప్రభాకర్.
ఆ ఉత్తరం పట్టుకుని ప్రసాదరావు సరాసరి అనంతయ్య ఇంటికి వచ్చాడు. రావచ్చా? రాకూడదు, కానీ ఆందోళనలో వచ్చిండు. వాళ్ళిద్దరూ చిన్ననాటి మిత్రులు. ప్రసాదరావు గారికి ఏ సమస్య వచ్చినా అనంతయ్య దగ్గరికి పరిగెత్తుకు రావటం అలవాటు. ఇప్పుడు కూడా ఆయన అదే పని చేశాడు. పిల్లవాడు వెళ్ళిపోయి ఇన్ని రోజులయ్యింది, ఎక్కడున్నాడో ఏమీ అవస్థ పడుతున్నాడో అని వాళ్ళు బెంబేలు పడిపోతున్నారు. అనంతయ్య ఆ ఉత్తరం అశాంతం చదివాడు. ప్రసాదరావు ఏమీ పట్టనట్టుగా కనీసం తన బాధ గురించి కానీ కాంచన గురించి కానీ ఆలోచించకుండా ఇలా రావటం ఆయనకి లోలోన బాధ కలిగించింది. కానీ స్నేహితుడు వాళ్ళు ప్రభాకర్ గురించిన బెంగలో ఉన్నారు, కాంచన గురించి పట్టించుకోవడం లేదు. ఇలా ప్రభాకర్ తమకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం అనేది వారికి ఊహించని దెబ్బే అయ్యింది. అన్నపూర్ణమ్మ గారైతే బెంగతో మంచమే పట్టేశారు. ముందుగా ప్రసాదరావు వాడి మొహం నా జన్మలో చూడను, వాడి మొహము మొదలేమన్నాడంటే, తండ్రి వాడి మొహము నా జన్మలో చూడను, నా కొడుకు చచ్చాడని అనుకుంటాను అని రంకెలు వేశాడు. కానీ ఆ కోపం ఆ సాయంత్రం వరకైనా నిలవలేదు. వాడు చదువుకుంటున్నాడు, ఇంట్లోంచి వెళ్ళిపోతే వాడి భవిష్యత్తు ఏమిటి అని బెంగ కలగసాగింది. ప్రభాకరు రజనీ కోసము వాళ్ళు చాలా వెతికారు, కానీ ఎక్కడా దొరకలేదు. కొడుకు అసలు కంటికి కనిపిస్తాడా లేదా అన్న దిగులు పడ్డాడు. ఈ వార్త తెలిసి బంధువులు పోగయ్యారు. ఇక వాడి ముఖం చూడకు వేధావా, ఎంత పని చేశాడు? ఆ అమ్మాయినే చేసుకోవడం వాడికి ఇష్టమైతే నువ్వే స్వయంగా చేసేవాడివి కదా, చెప్పి ఏడవచ్చుగా అన్నారు. వాళ్ళు ప్రభాకర్ గురించి మాటలు అన్న కొద్దీ ఆయన మనసు మెత్తబడసాగింది. పైనుంచి నా కొడుకు ఏం తప్పు చేశాడని వీళ్ళిలా అంటున్నాడు. ప్రభాకరు ఈ ఉత్తరం రాశాడు. అన్నపూర్ణమ్మని ఏం చేయటమా అని సలహా అడిగాడు. ఆవిడ ఏది చేస్తే బాగుంటుందో అనంతయ్యని అడగమని చెప్పింది. అందుకే ఆ ఉత్తరం తీసుకొని సరాసరి అనంతయ్య గారి దగ్గరికి వచ్చేశాడు. ఆయన మనసంతా కొడుకుని గురించిన దిగులుతోనే ఉంది. ఇంకెవరి గురించి ఆలోచించే స్థితిలో లేడు ఆయన. నువ్వే వెళ్ళరా ప్రసాదు, అతని మనసు ఎరిగిన అనంతయ్య సలహా చెప్పాడు. అంతేలే, నేనే వెళ్తాను. వాడేదో కుర్రతనంతో తొందరపడి అప్రాచ్యపు పని చేశాడు అనుకో, కన్న తండ్రిని నేను గుండెల్లో పెట్టుకోవాలి, ఏమంటావు? అంతే. అనంతయ్యకి ఆ ప్రసంగం కొనసాగించటం ఏ మాత్రం ఇష్టం లేదు. అవతల కాంచన ఎక్కడ వింటుందోనని ఆయన కంఠం తగ్గించి మాట్లాడుతున్నాడు. ప్రసాదరావు తన ధోరణి ఆపేటట్టు లేడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్తుంటే పూలు కోసుకొని వస్తున్న కాంచన ఎదురైంది. జ్వరం బాగా తగ్గిందా అమ్మా? ప్రసాదరావు గారు అడిగాడు. తగ్గిందండి, కళ్ళు దించుకుని జవాబు చెప్పింది. ఆయన అనంతయ్యతో వెళుతూ, ఏమిటో ఆ పిల్ల నా కోడలిగా రావాల్సింది, ఎవరికి రాసిపెట్టి ఉన్నారో కదా అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. కాంచన అక్కడ ఉన్న మంచం మీద కూర్చుంది. కాంచనకి ప్రభాకర్ గుర్తు వచ్చిన కొద్దీ మనసు ఎలాగో అవుతోంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంతవరకు సుముఖత చూపించి అంత హఠాత్తుగా ఇంకో అమ్మాయితో ఎలా వెళ్ళిపోగలుగుతారు? కాంచనకి ప్రభాకర్ మనసే అంతుపట్టడం లేదు. కాంచనకి ఆగ్రహం అంతా ప్రభాకర్ మీదనే. అతనికి అసలు పెళ్ళి అనే మాటకి అర్థం తెలుసా? అతనితో పెళ్ళి తప్పిపోయిందని అసలు తను బాధపడకూడదేమో. పెళ్లి సంగతి సరే, పెళ్లి మాట కంటే ముందు ఇద్దరు మంచి స్నేహితులే. ప్రభాకరు ఒక్క చిన్న మాట, రజనీ అంటే నాకు ఇష్టం ఏర్పడింది అని తనతో అంటే ఎంత బాగుండేది కదా. తనని ఒక పెద్ద అవమానం నుంచి తప్పించి ఉండేవాడు కదా. అతను రజనీ రాగానే తనని గురించి ఆలోచించటమే మానేశాడు. ఈ ఆలోచనే కాంచనకి చాలా దుర్భరంగా ఉంది. ఊరిలో అందరికీ కాంచనని కాదని ప్రభాకర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలియగానే రకరకాల కట్టుకథలు ప్రచారం అయినాయి. ఈ సంఘంలో ఏ ఆడపిల్లకైనా అసలు పెళ్లి కాకపోతే ఏ గొడవ లేదు. కానీ పెళ్లి కుదిరి తప్పిపోయినా, పెళ్ళై భర్త వదిలేసినా ఆ ఆడపిల్ల గురించి అనేక వదంతులు ప్రచారము అవుతాయి. కాంచన పట్ల కూడా అక్షరాల అదే జరిగింది. తనకి పట్టనట్టుగా తిరస్కారంగా ఇవన్నీ మోస్తుంది. కాంచన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళ హేళనలు తనకి పట్టనట్టుగా తిరస్కారంగా మోస్తుంది. పైకి ఎంత గాంభీర్యత చూపిస్తుందో లోపల అంతా కుమిలిపోతుంది. ఇంత అవమానం పొందటానికి నేనేం తప్పు చేశాను అనుకోసాగింది. అవును, తప్పు చేశాను. ప్రభాకర్ లాంటి హృదయం లేని మనిషితో
పెళ్ళి అని బాబాయికి చెప్పగానే అంగీకారం తెలియజేయడమే నేను చేసిన తప్పు. అతన్ని స్నేహితుడుగానే సర్వస్వం అనుకున్నాను. మేనత్త అన్నపూర్ణమ్మ గారు చూపిన ప్రేమకు ముగ్ధురాలిని అయిపోయాను అనుకోసాగింది. అతనితో పెళ్ళి అయితే నిజంగా ఆ బాబాయి కళ్ళెదుటే ఉండవచ్చు అనుకున్నాను. నా అంతట నేను వాళ్ళలోకి వెళ్ళాలని నేను అనుకోలేదు. వాళ్ళే నన్ను చూసి ఇష్టపడ్డారు. ఇష్టపడే వాళ్ళ మధ్య ఉండటం హాయి, నన్ను ఇష్టపడే వాళ్ళ మధ్య ఉండటం హాయి అని నాకు నేను నచ్చ చెప్పుకున్నా. కాంచన మనసు కుదుట పడటం లేదు. తను తప్పు చేసిన భావన మనసు నుంచి తీసిపారేయలేకపోతుంది. ప్రసాదరావుని పంపి అనంతయ్య ఇంటిలోకి తిరిగి వచ్చాడు. పైనుంచి ఉత్తరీయం తీసి విదిలిస్తూ సిగ్గు లేకుండా నా సలహాకి వచ్చాడు అని సనుక్కుంటూ ఆయన, నీ స్నేహితుడుగా బాబాయ్, ఈరోజు సలహాకి రావడం కొత్త కాదుగా. అయితే మాత్రం ఇంతలో జయసింహ వచ్చాడు. అతని చేతిలో ప్రో నోట్ల కట్ట ఉంది. ఇదిగో అది దాచండి. అనంతయ్య వాటిని తీసుకెళ్లి బీరువాలో భద్రపరిచి వచ్చాడు. కాంచన లేచి లోపలికి వెళ్ళింది. అనంతయ్య మనసు ఉండబట్టలేక జయసింహతో ప్రసాదరావు వచ్చిన సంగతి చెప్పాడు. ఆయన మనిషి కాదులేండి, అలాంటి వాళ్ళకి సిగ్గులుండవు అన్నాడు అతను కోపంగా. ఆ దరిద్రపు మొహంది ఆ రజని శనిలా నా ఇంటిలో అడుగుపెట్టిందనుకో, గద్దల అతన్ని ఎత్తుకుపోయింది. నా ఉసురు పోసుకొని చస్తారులే. కాంచన వెనక నుంచి వచ్చింది. బాబాయ్ ఎందుకలా తిడతావు అంది. ఎందుకు తిడతానా? నా కడుపు మండిపోతుంది. కంటికి కనిపిస్తే వాళ్ళ నాలుకలు చీరేస్తాను ఆయన ఆవేశంగా అన్నాడు. నమ్మించి ద్రోహం చేస్తాడా నన్ను అన్నాడు. కాంచన దగ్గరికి వచ్చి ఆయన కుర్చీ మీద చెయ్యి వేస్తూ అంది. కాంచన దగ్గరికి వచ్చి ఆయన కుర్చీ మీద చెయ్యి వేస్తూ ఇలా అంది. బాబాయ్ ఆవేశపడొద్దని చెప్పానా? నాకు లేని కోపం నీకెందుకు? ఏమో, ఏది ఎందుకు జరిగిందో మనం ఏం చెప్పగలం? ఎవరి రాత వాళ్ళు తప్పించుకోలేరు. బాబాయ్ ఈరోజు పేపర్లో చూశాను, సోమవారం నుండి కాలేజీలు తెరుస్తారట. 4 రోజులేగా ఉంది. నేను హైదరాబాదు వెళ్తాను అంది. కాంచన నోటి నుంచి వెలువడిన ఈ మాటలు వినగానే ఆయన ఆవేశం చల్లారిపోయింది. నువ్వా ఈ పరిస్థితుల్లోనా ఒంటరిగా ఉంటావా అన్నాడు. ఏం పర్వాలేదు బాబాయ్, నీకు తెలుసుగా చదువు ధ్యాసలో పడితే నాకు ఏది పట్టదని కుర్చీ కోడు మీద చేయి వేసి రాస్తూ అంది. ఆయనకి ఆ నిమిషంలో కాంచనని చూస్తుంటే కడుపు చెరువైపోయింది. కాంచన ధైర్యంగా ఈ నవ్వులాట పద్ధతిని ఎదుర్కొంటున్న మాట నిజమే, కానీ దానికి ఆమెలోని శక్తి చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాంచన లోపలికి వెళ్ళిపోయింది. అనంతయ్య గారు జయసింహని చూస్తూ రెట్టింపు ఆవేశంతో పిడికిలి బిగిస్తూ అన్నారు. కాకపోతే పోయింది వేధవ పెళ్ళి. నేను కాంచనని పణం పెట్టి అయినా చదివిస్తాను. ఏది ఎంతవరకు చదువుతానంటే అంతవరకు కాంచనని చదివిస్తాను. ఇలాంటి ప్రభాకర్లు 100 మందిని కాలుతో తన్నేయగల స్థితికి రావాలి నా తల్లి అన్నారు ఆయన. అమ్మాయి గారికి అసలు ఎప్పుడూ చదువు మీదే ఆశ. మీరే మధ్యలో ఈ మాయదారి పెళ్లిగోళ తెచ్చి నానా రభసా చేశారు. అసలు దీనికి అంతటికీ కారణం మీరేనండి. జయసింహ విసుగ్గా అని వెళ్ళిపోయాడు. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందామండి.